స్వామి రోజుకొక మాట పూటకొక నాటకం ఆడుతున్నది నీవు కాదా? ఆస్తి మీద కన్ను పడ్డది నీవు కాదా? వివరణతో ఇవన్నీ విశ్వ హిందూ పరిషత్తులోని. గూడి కూల్చిన దొంగల మూటాలో చేరింది నువ్వు కాదా? ఎక్స్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పింది నువ్వు కాదా? మరి ఇప్పుడు వారితో కలిసి మెలిసి వారున్న చోటుకు పోయి ఒప్పందమా? సిగ్గు బుద్ధి ఉన్నదా? నీవు స్వామివేనా? మాకు సిగ్గుగా ఉన్నది స్వామి. నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా వివరిస్తున్నావు. నీ తల దించుకో, తప్పుకో, లేకపోతే హిందూ సమాజం తరిమి కొట్టడం ఖాయం. విహెచ్పి స్టాండ్ క్రిస్టల్ క్లియర్. మా ఒప్పందం ప్రకారం అనాదిగా ఎక్కడైతే ఉన్నదో అక్కడే గుడి. అక్కడ గుడి లేదన్నది నీవు కాదా దొంగస్వామి? ఆయనకు పెట్టాం, దానికి జవాబు లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా లేదు. వస్తా అంటాడు, రాలేదు. ఒక రోజు అక్కడ కూర్చుని పెట్టారు, కేశవూరులో కూర్చుని పెట్టారు. ఈయన ఇంకో మా అది విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఆయన ప్రచారం రాఘుల్ గారు, వాళ్ళు వస్తారు, రాలేదు. రాఘుల్ గారు లాస్ట్కి ఏమన్నాడు, నాకు విజయవాడ ఉంది, నేను విజయవాడ వస్తున్నా, క్షమించండి తప్పైంది అన్నాడు. శివస్వామి అన్నాడు. శివస్వామి కాదు, రాఘవులు తీసుకొస్తారు. ఇప్పుడు ఆయనకేం తెలియదు, ఆయనకు విషయం తెలియదు, ఆయన విషయం తెలియదు. కొత్త ఆయన కొత్తగా పెద్ద మనిషి, అంటే పదవిలోకి కొత్త, కొత్తగా పెద్ద ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. అవునులే అవునులే, ఆయన జీవితమే అవునవును అవునవును. కానీ అనుకోకుండా ఆయన అపోహ పోయి ఇట్లా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఈయన విషయం తెలియక తర్వాత ఏమన్నాడు, క్షమించండి తప్పైంది అన్నాడు. అర్థమైందా? ఆయన తెస్తానని తెలియదు కదా ఆయన కూడా. అర్థమైందా? ఇది